వెల్కమ్ టు శివగంగా టారోట్. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. అందరూ బాగున్నారని ఐ హోప్ అనుకుంటున్నాను. బాగుండాలి. నాకైతే కొంచెం కోల్డ్ అయిందండి. దానివల్ల కొంచెం గొంతు అంటే వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది. ఏమీ అనుకోవద్దు, సరేనా? ఓకే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన మనం రీడింగ్ అనేది చూస్తున్నాము. ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మీ ముందుకు ఎప్పుడు వచ్చినా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఆర్ కామెంట్స్ ఇవ్వడం అయితే మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి, మీరు ఈ వీడియో చూసే ముందు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఎవరుంటే వారికి వర్తిస్తుందండి. అదర్ రిలేషన్షిప్ ఎలాంటివైనా సరే అండి, మీ మనసులో ఉన్నవారికి అదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటే రిలేషన్షిప్ అయినా మీకు యూజబులే. ఓకేనా? ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. ఇంకో విషయం, మీరు చూసే ముందు మీ పర్సన్ ఒక నేమ్ అంటే పేరు, వారి డేట్ ఆఫ్ బర్త్ మనసులో తలుచుకుంటూ ఒక ధ్యానంలో ఉన్నట్టుగా ఒక కొన్ని సెకండ్లు మనసులో తలుచుకుంటూ వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని డేట్ ఆఫ్ బర్త్ని అనుకొని ఈ వీడియోని చూడండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా అండి? ఓకే. ప్లీజ్ డివైన్, ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్, మీరు ఇవ్వబోయే గైడెన్స్ ఎలా ఉన్నాయి, మా యూవర్స్కి ఒక ఆలోచన ఎలా ఉన్నాయి, వారి నిర్ణయం ఎలా ఉంటుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వారి ఆలోచనలు, వారి మనసులో ఉన్న మాటలు, వాళ్ళ ప్రవర్తన చూసేవారు ఎవరైనా సరే కానీ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుందండి. బోత్ ఆఫ్ యూ. ఓకేనా? ఇద్దరికి ఇది తీసుకోవచ్చు. ఇది మీరు వారి డేట్ ఆఫ్ బర్త్, వారి పేరుని తలుచుకొని చూడండి ప్లీజ్. ఓకేనా? చెడుగా అయితే ఎవరికి ఆలోచించకండి, చూడండి ఫ్రమ్ ద పేజ్. చెడుగా ఏమీ ఆలోచించొద్దు, ఏదైనా పాజిటివ్గానే థింక్ చేయండి. నెగిటివ్గా ఎప్పుడు కూడా థింక్ చేయొద్దండి. ఏది జరిగినా మీ మంచికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను, ఆగండి. సరే, చూసే ఎవరైనా పర్వాలేదు. వీడియో చూసేవాళ్ళు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, ఇందులో విడోస్ ఉండొచ్చు, అండ్ విడాకులు తీసుకున్న వారు ఉండొచ్చు, సపరేషన్లో ఉన్నవారు ఉండొచ్చు, కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు ఉంటారు. ఏదేమైనప్పటికీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉంటారు. ఏదేమైనా కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనే పర్సన్స్ కూడా ఉంటారు. మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వారు ఉంటారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అని కూడా థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో మనకైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లేదు, కానీ మీ బంధంలో మూవ్ ఆన్ అయిపోవడం అయితే ఉందండి. ఓకేనా? ఇంకా చెప్తాను, వినండి. అయితే మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి కొంచెం నెగిటివ్గానే ఉన్నాయండి. ఎందుకో మీ పర్సన్ హెల్త్ కొద్దిగా బాగాలేదండి. ముందులాగా హెల్త్ బాగాలేదు, మనసు బాగాలేదు, బిజినెస్ పరంగా బాగాలేదు, మానసికంగా బాగాలేదు. ఎందుకో కొంచెము చిటపటలాడుతూ కొద్దిగా గొడవలు, అంటే కొంచెం పెద్ద గొడవలు, చంపుకునేంత గొడవలు అయితే కాదండి, కొద్దిగా అయితే జరుగుతున్నాయి. అలాంటి గొడవల నుంచి తప్పించుకొని కొంతమంది మనుషులు, అంటే కొంతమంది మనుషులు ఉంటారు స్వార్థపురంగా, అలాంటి మనుషుల నుంచి తప్పించుకోవడానికైతే ప్రయత్నం జరుగుతుంది. థర్డ్ పార్టీ నుంచి కూడా కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా తప్పించుకోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయని చెప్పాను కదండి, ఇగో చూడండి, గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇలా మూవ్ ఆన్ కావడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో ఎవరైనా మీ మనసులో అనుకొని చూడండి, మీకు ఎవరికైనా గొడవలు జరుగుతున్నాయా, కోర్టు కేసులు నడుస్తున్నాయా? కొందరికి కోర్టు కేసులు నడుస్తున్నాయి. డివోర్స్ కోసము ఎవరైతే కోర్టు మెట్లు ఎక్కారో వారికి మరికొద్ది రోజులలో
మీరు అనుకున్నట్టుగా మీకు విడాకులు అనేది మంజూరు కావడం జరుగుతుంది. అది అందరికీ కాదండి. ఏంటి కలపాలని చూస్తారు గానీ డివోర్స్ అయింది అని చెప్తుంది అక్క అని మాత్రం అనుకోవద్దు. మనకిక్కడ ఏది వస్తే అదే చెప్తాం. మీరు బాధపడ్డా సంతోషించాలి. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. ఏదేస్తే అదే చెప్తాను. ఓకేనా? మీకు డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే కొందరు డివోర్స్ తీసుకోబోతున్నారు. కొందరైతే థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవడం కూడా జరుగుతుందండి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే అనుభవించారు. ఆ! గొడవలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా నేను చెప్పాను కదండీ విడిపోతారు అని. ఇగో గొడవలు జరుగుతున్నాయి. ద టవర్ కార్డ్ గొడవలు జరుగుతున్నాయి. ఒక జరిగిన ప్రతిసారి మళ్ళీ మీరు కలిసి ఉండాలని అనుకున్నప్పటికీ కూడా కలిసి మాట్లాడాలి అని ఏదో ఒక పాజిటివ్ థింకింగ్తో వెళ్ళినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈరోజు సరే గొడవలు జరిగినాయి, వెళ్ళారు, బాగానే చూసుకుంటారు, ఒక వీకు 1 మంత్ 1 ఇయర్, మళ్ళీ గొడవలే. ఇలా మీ లైఫ్ ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే ముందుకొచ్చారు. చెప్పాను కదా మీ పర్సన్ ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు అని. ఆ నిర్ణయం ఏంటంటే ఇంకా ఎందుకు ఈ బంధంలో ఇలా గొడవలు, ప్రతిసారి గొడవలు జరగడం కానీ మంచి అనేది ఏదీ లేదు, ప్రశాంతత లేదు, మానసికంగా బాలేను, ఏ రకంగా బాలేను, ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నాను, ప్రతిదీ నేను వర్క్ సరిగా చేసుకోలేకపోతున్నాను, నిద్ర సరిగా పోలేకపోతున్నాను, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నాను అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఇందులో నుంచి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. గొడవల నుంచి తప్పించుకోవడం కూడా జరుగుతుందండి. చూడండి 7 ఆఫ్ సోర్డ్స్ నెగిటివ్. ఓకేనా? ఇది కూడా నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, ఇది కూడా నెగిటివ్. పూర్తిగా నెగిటివ్ కార్డ్సే వచ్చాయండి ఇవి. అంటే మీ పర్సన్ ఎనర్జీస్ అంతా మొత్తం నెగిటివ్గా ఉంది. ఓకేనా? పాజిటివ్గా లేదు, మొత్తం పూర్తిగా నెగిటివ్గా ఉంది. గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కొంతమంది గొడవలు పెట్టుకొని వాళ్ళ బంధంలో ఊరికే గొడవలు కావడం కూడా జరుగుతుంది. ఆ గొడవలు అయ్యి ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవించడం జరిగిందంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారంటే మీ జరిగిన వాటిని ఏమని ఆలోచిస్తున్నారు? వాళ్ళకు మొత్తం ఏంటంటే 9 ఆఫ్ సోర్డ్స్ అంటే చాలా చాలా రకాలుగా అంటే మంచి చెడు మీ లైఫ్లో జరిగిన ప్రతిదీ మంచి చెడు అన్నీ ఓవర్ థింక్ చేస్తున్నారు. లేట్ నైట్ థాట్స్లో బాగా అంటే దేవుని ప్రార్థిస్తున్నారు. ఏంటి గొడవలు, ఏంటి సమస్యలు, నాకే ఎందుకు జరుగుతుంది, నా పన్స్కి ఇంత పెయిన్ ఎందుకు అని బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీరు గుర్తుకు వస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు. అయినప్పటికీ మీ బంధం అనేది నిలబడదు అనేది తనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా కష్టాలు, చాలా నష్టాలు, అన్నీ మంచి చెడు ప్రతి ఒక్కటి ఆలోచించడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇదైతే మనము చెప్పుకున్నాము. ఇంకేంటి, ఇంకా ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది గొడవ పెట్టుకొని దూరంగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇది కూడా నెగిటివ్ వచ్చింది. ఇది కూడా రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఓకేనా? చాలా అంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే ప్రపోజ్ అంటే మీకు ఏదో ప్రపోజల్ చేయాలని అనుకుంటున్నారు. చాలా పేజ్ ఆఫ్ వాండ్స్ చాలా ఆలోచిస్తున్నారు మీకోసం. అంటే మీకోసం ప్రేమగా అంటే తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు. కానీ ఎందుకో రాలేకపోతున్నారు. మీరు మాట్లాడుకున్న కొన్ని ఆలోచనలు అటు ఇటుగా ఉన్నాయి. అయితే ఒక గోడ మీద పిల్లుంటే ఎటు దుంకాలో అర్థం కాని సమస్యలలో వీరు కూడా అదే సమస్యల్లో ఉన్నారు. మిమ్మల్ని కలవడం కోసం ఒక రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. విలపైన వాచ్ ఒక టైం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు టైం కలిసి వచ్చింది. కొంతమందికి ఏమో ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారండి. ఓకేనా? రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు.
మెడిటేషన్ అయితే చేస్తున్నారు. ఎట్లా అంటే తనకి ఎంత డబ్బు ఉన్నా మీరు ప్రపోజ్ చేసినా దాన్ని తీసుకోవాలా వద్దా, యాక్సెప్ట్ చేయాలా వద్దా, మీ వద్దకు రావాలా వద్దా. మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క విషయంలో అండి, అన్ని విషయాలు, ఇది అది ఒకటి రెండు అని అన్నీ కాదు, మంచి చెడు ప్రతి దాన్ని బ్రీత్ తీసుకొని మరి ఓవర్ థింక్ చేసి బ్రీత్ తీసుకొని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అని నిర్ణయం వచ్చి మంచి టెంపరేచర్ చాలా అంటే వాళ్ళ మైండ్కి బాగా ప్రెజర్ ఎక్కువవుతుందండి. వాళ్ళ మైండ్కి బాగా ప్రెజర్ ఎక్కువవుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మాత్రం కొంతమందికి రీయూనియన్ అయితే ఉంది, చూస్తున్నారా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. ఓకేనా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ అయితే ఉందండి. మీ రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఓకే. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే వాళ్ళు ఇట్లా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఒక రాజు ఒక రాణిలాగా ఎదురు చూస్తున్నారు, భీష్మించుకొని కూర్చున్నారు. మీరు వస్తే కొంతమంది మీ సంగతి చెప్తా అంటే మీరు ఇన్ని రోజులు చేసిన మిస్టేక్కి మీరు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి వారి దగ్గరికి వెళ్తే ఎప్పుడెప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నారు కొందరు. మీరు వారు శాసించింది వినాలి, వారు చెప్పింది వినాలి అని అనుకుంటున్నారు. కానీ కొందరు ప్రేమగా అంటే మీ వారి కోసమైతే మరీ మరీ పరిగెత్తుతున్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు పరిగెత్తుతున్నారు ప్రేమగా. మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా మీ దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఏదో కొన్ని సమస్యలు తనకు కూడా ఉన్నాయి. అలా మీతో ప్రేమగా ఎన్ని ఉన్నా కూడా క్వీన్ ఆఫ్ వాట్స్ చాలా ఆలోచిస్తుంది, ప్రేమగా ఓవర్ థింక్ చేస్తుంది, మీతో ప్రేమగా ఉండాలని అయితే కోరుకుంటుందండి. ద ఎంపరర్ అంటే మీ లైఫ్లో ఉన్న వ్యక్తి ఆమె కావచ్చు అతను కావచ్చు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ అయితే కనిపిస్తున్నారండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి లైఫ్లో ఒక ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా వీరు ఏం ఆలోచిస్తున్నారంటే వీరు తీసుకున్న వీరు కూడా ఎలా చూడండి, వీరు ఈగోయిస్ట్ పర్సన్ అయితే వీరు సేమ్గా ఉన్నారండి. ఇద్దరు థింకింగ్ సేమ్గా ఉన్నాయి. అంటే వీళ్ళ మైండ్ అంటే కొంచెం ఇద్దరిది దగ్గర ఆలోచనలు అయితే ఉన్నాయండి. అయితే వీళ్ళు దగ్గర కావాలనుకుంటే దగ్గర అవుతారు, దూరం కావాలనుకుంటే దూరం అవుతారు. వీళ్ళ మనసు ఒకే రకంగా ఆలోచిస్తుంది. టూ టైప్ ఆఫ్స్ సేమ్ లేవండి. వీళ్ళ ఆలోచన విధానాలు సేమ్గా ఉన్నాయి, సేమ్గా ఆలోచిస్తున్నారు. ఓకే. కప్ తీసుకొని వస్తే తను తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆమె కావచ్చు అతను కావచ్చు యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. చాలా ఇంప్రెస్ కూడా అయ్యారు. మీ లైఫ్లో ఉన్న వ్యక్తి మీకు ఇంప్రెస్ అయితే అయ్యారు. ఇంప్రెస్ అయిన తర్వాత మీరే ఒక రాజు ఒక రాణి, వరల్డ్ అంటే ఈ దేశానికి రాణి కావచ్చు ఒక రాజు కావచ్చు ఏదైనా కావచ్చు అలా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో మీతో ఇలా ఎప్పటికీ కలిసి ఉండాలంటే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి. ఓకేనా. ఇది ఇంకొక విషయం చెప్తున్నాను, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి వస్తుంది ఈ రీడింగ్ అనేది. మరి ఇంకొకటి పెళ్ళై కొంతమందికి ఏదైనా సరే అదర్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయిన వారికి కూడా ఎక్కువ ఇందులో మనకి మ్యారేజ్ అయిన వాళ్ళు బాగా కనిపిస్తున్నారండి. పెళ్ళి కాని వారి కంటే ఏజ్ వచ్చేసి ఎంత ఏజ్ వారు కనిపిస్తున్నారంటే 30 ఎబో నుంచి 55 వరకు 60 వరకు ఉన్నవారు కూడా ఉన్నారండి. కొంతమంది 50 నుంచి 60, 55 నుంచి 65 వరకు కూడా ఉన్నారు. ఈ టైప్ ఆఫ్లో ఈ ఏజ్లో ఉన్నవారు కూడా ఉన్నారు. కొన్ని మంచి ఈ ఏజ్ వాళ్ళు అయితే ఇలాంటి థింకింగ్స్ అయితే ఉన్నాయి పెళ్ళైన వారికి అయితే. ఇక పెళ్ళి కాని వారైతే ఒక 20 నుంచి 30 లోపు ఉన్నవారు కూడా ఉన్నారు పెళ్ళి కాని వారు. అది తక్కువ అండి. 100%లో 25% మాత్రమే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. అంటే ఇలా తక్కువ ఆలోచించే వాళ్ళు. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం 75% అయితే ఉన్నారు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ బాగా ఉన్నాయండి. కొంతమందికి అయితే డివోర్స్ దాకా వాళ్ళ సమస్యలు వెళ్ళాయి. ఖచ్చితంగా డివోర్స్ అవుతున్నాయి. మళ్ళీ పదే చూపిస్తున్నాను అనుకోవద్దు.
ఇగో చూడండి, డివర్స్ వరకు ఖచ్చితంగా మీకు వెళ్ళింది. మీ లైఫ్ అనేది మీరు కోరుకుంటా టెంపరేచర్ బాగా ఓవర్ థింక్ చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఓకేనా? మీ లైఫ్లో నుంచి మీ వ్యక్తులు మూవ్ ఆన్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు చూడండి. ఓకేనా? కనిపిస్తుందా అండి? టెంపరేచర్, గొడవలు, డివర్స్, మూవ్ ఆన్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి, ఈ వీడియోలో మీకు ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో ప్రతి ఒక్కరు కూడా రీడింగ్ చూసిన వాళ్ళు మీకు ఎంతవరకు కరెక్ట్ అయింది. ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వాళ్ళు ఉన్నారు, పెళ్ళి మ్యారేజ్ కార్డ్ అయితే ఈరోజు రాలేదు, రాంది కూడా నేను వచ్చింది అబద్ధం చెప్పలేను. పెళ్ళైన వారైతే ఉన్నారు, కానీ మ్యారేజ్ జరుగుతుందా లేదా అంటే అదొక సందిగ్ధంలో ఉండిపోవాలి. ఇందులో లవర్స్, ఇష్టపడే వాళ్ళు, అదర్ రిలేషన్షిప్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికో హెల్త్ మాత్రం కొంచెం బాగాలేనట్టుగా అనిపిస్తుంది. ఫైనాన్షియల్గా అయితే బాగాలేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా అయితే కొంచెం బాగాలేనట్టుగా అయితే అనిపిస్తుందండి. ఓకేనా? ఓకే, మరి ఇంకా బోర్డు వద్ద డేక్ అయితే కొందరి విషయంలో అయితే ఇంప్రెస్ అయ్యారని చెప్పాను కదా, అర్జెంటుగా పరిగెత్తుకొని రావాలనుకుంటున్నారు, ఇలా ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అర్జెంటుగా వచ్చి ఇలా ప్రపోజ్ చేయాలని అయితే మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి. కొందరికి బిజినెస్లో కానీ ఫైనాన్షియల్గా కానీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయిన వారు మీరు నమ్ముకున్న దేవుని మీరు ప్రార్థిస్తే మీకు మంచి రోజులు అనేది వస్తాయండి. ఓకేనా? అన్నీ మంచి, కొంతమందికి నెగిటివ్ ఉన్నా కొంతమందికి మంచి జరుగుతుంది. ఓకేనా? మరి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లవ్ ఫీలింగ్స్, మీ పర్సన్ లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? పాజిటివ్ లవ్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండి. లవ్ అండ్ కరెంట్ ఫీలింగ్స్. చెప్పాను కదండి మీకు ముందే. చూడండి, అంటే తను హార్ట్ బ్రేక్లో ఉంది, చెప్పాను కదా. తన కరెంట్ ఫీలింగ్స్ కూడా అలా ఉన్నాయి, హార్ట్ బ్రేకింగ్లో ఉందండి. తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే తను చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు ఐ హేట్ ఐ హేట్ యూ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు అని కూడా వారు అనుకోలేదు. మీ మనసులో ఉన్నవారు కావచ్చు, మీరు కావచ్చు చూసేవారు, అనుకోలేదండి. మీ సిచ్యువేషన్ అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉంది. అండ్ అగైన్ ఇంకా చాలా ఏడుస్తున్నారు, మదన పడుతున్నారు అండి. ఇది కొంతమందికి సెల్ఫ్ హీలింగ్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ హీలింగ్ అంటే తనను తాను ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. మోర్ నౌ జస్ట్ అంటే వెయిట్ చేస్తున్నారు, తను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నిజంగానే వెయిట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారండి మీకోసం. కొంతమంది మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయం కోసం హీలింగ్ అంటే తనను తాను హీలింగ్ అవుతున్నారు, హీల్ చేసుకుంటున్నారు. అంటే మీరు చెప్పే విషయాన్ని ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకేనా అండి? ఓకే. డిప్రెషన్, చాలా డిప్రెషన్లో ఉన్నారండి. ఓకేనా? ఫీల్ మై డిప్రెషన్ అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళారు, తను చాలా ఫీల్ అవుతున్నారు, బ్రీత్ తీసుకుంటున్నారు, లోన్లీగా ఉండి వన్స్ మీరు మళ్ళీ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. బ్రేకప్ చెప్పాలి అని కూడా కొంతమంది బ్రేకప్ కోరుకుంటున్నారండి. ఈ
బ్రేకప్ అయితే ఉంది. చెప్పాను కదండి డివోర్స్ వరకు వెళ్ళింది అయితే అని. బ్రేకప్ అయితే ఉంది. ఓకేనా. క్లారిఫికేషన్ అయితే కావాలి అని అనుకుంటున్నారు. ఈ బంధంలో మీరున్న బంధంలో క్లారిఫికేషన్ అయితే కావాలి అనుకుంటున్నారు. నాట్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విషయం ఏమీ లేదు. మెమొరీ అంటే తన మైండ్ ఖరాబ్ అవుతుంది మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా. ఐ వాంట్ రిత్ అంటే మిమ్మల్ని నన్ను వదిలేయు, ఒంటరిగా వదిలేయు, నన్నుగా వదిలిపెట్టు, నన్ను ఇలా వేధించకు, అవసరం లేదు, ఇంకా ఈ బంధంలో మనకు ఎలాంటి రిలేషన్షిప్లు క్లారిఫికేషన్ ఇలాంటి సమాధానాలు ఇంకేమీ అవసరం లేదు అని అంటున్నారండి. ఇది కొంతమందికి, అందరికీ కాదండి, ఇది కొంతమందికి. ఓకేనా. ఇక మరికొంతమందరికి అయితే చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారండి. కొంతమందికి చెప్పాను కదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కలవబోతున్నారు అని. ఐ వాంట్ టు కమ్ క్లోజ్ స్పీడ్ టైం విత్ యూ అంటే మనము ఇంతకుముందుకు ఎప్పుడైతే కలిసి ఉన్నామో, ఇంతకుముందుకు మనం ఎప్పుడు కలిసి ఉన్నామో అలాగే కలిసి ఉందాము, అలాగే మాట్లాడుకుందాము. కమ్ క్లోజ్ టైం అంటే క్లోజ్గా మూవ్ అవుదాము. సాడ్నెస్ టైం అనేది మర్చిపో. విత్ యూ అంటే మనం చాలా బాగా కలిసి ఉందాము. ఓకేనా. నువ్వు ఎగ్నెస్టెడ్గా ఆలోచించకు, పాజిటివ్గా థింక్ చేయు. మనమిద్దరం చాలా కలిసి ఉందామని వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. మీరైతే ఒకసారి వన్స్ నన్ను నమ్మి చూడు, ట్రస్ట్, వన్స్ నన్ను నమ్మి చూడు. ఐఎమ్ రెడీ టు స్టార్ అంటే నీతో ఉంటే నాకు మంచి వెలుగు, అంటే నీతో ఉంటే నాకు సంతోషం, నువ్వు ఉన్న ప్రతి చోట నాకు మంచి వెలుగు సంతోషం కనిపిస్తుంది. నైస్ అంటే నైస్గా ఆలోచిస్తున్నారు. అగైన్ మళ్ళీ వారు మీకోసం రొమాంటిక్ ఆలోచనలు అయితే ఉన్నాయి. మిమ్మల్ని వారు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, కలిసి మళ్ళీ మనం జీవితాన్ని కొనసాగిద్దాము అని అడుగుతున్నారు. ఓకేనా. మిమ్మల్ని మీకోసం కోరుకుంటున్నారు. ఓకేనా. అంటే ఫీల్ మై లవ్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారంట. వాళ్ళ మైండ్ అంతా మీరే ఉన్నారంట. హౌ మచ్ అంటే ఇంకా ఏమీ లేవు, ఇంకా ఏమీ ఆలోచించాల్సిన విషయాలు ఏమీ లేవు. తన మనసు పూర్తిగా మీరు నిండిపోయి ఉన్నారంట. మీకోసం వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అస్సలు వాళ్ళ మైండ్లో అసలు చోటు ఇంకా దేనికి లేదు మిమ్మల్ని కలవడానికి, మీతో ఇలా గడపడానికి చాలా ప్రశాంతంగా ఉన్నారండి కొందరు. అందరికీ కాదు, ఇది కొందరికి వర్తిస్తుందండి. ఎవరు ఏది తీసుకుంటే అదే వర్తిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా టైం కూడా ఓవర్ అయిపోయినట్టుంది. ఓకే, మనం డైల్స్ తీసుకుందాం. పెండిలం తర్వాత అడుగుతాను. ఏంజల్ నెంబర్ ఎవరికి వచ్చిందో చెప్పండి. 5 3 3 5 3 3 టైమ్స్. ఇంకొకసారి వేద్దాం. 3-4 టైమ్స్ వచ్చింది. ఓకేనా. లెటర్స్ తీద్దాం. ఓకేనా. R U N H W K D O F S. ఓకేనండి. ఈ లెటర్స్ వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకే, మీరు పెండిలంని అయితే కోరుకోండి. మీ మనసులో ఉన్నది మనకు పెండిలం ఇచ్చే మెసేజ్ అయితే బాగానే ఉంటుంది.
మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయా లేదా? ఏదైనా అంత పాజిటివ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ పెండిలం, మీరు ఇవ్వబోయే మెసేజ్ ఎలా ఉంటుంది ప్లీజ్. మీరు మనసులో ఏం కోరుకున్నారో తెలీదు, మేబీ వచ్చింది, జరగచ్చు జరగకపోవచ్చు. వన్స్ మరొకసారి ప్లీజ్ పెండిలం, ఈరోజు నేను ఇచ్చిన రీడింగ్ మా వ్యూవర్స్కి కనెక్ట్ అవుతుందా లేదా? నేను చెప్పింది సే ఎస్ ఆర్ నో. నిజమైతే ఎస్ రావాలి, అందులో ఏదైనా నేను ఫేక్ అని అనుకుంటే మాత్రం నో రావాలి. ప్లీజ్ పెండిలం. చూడండి, ఎస్ వచ్చింది అంటే మనం ఏది కూడా రాంగ్ చెప్పము. చూడండి ఎంత ఫాస్ట్గా, నా ఫింగర్స్ అయితే కదలట్లేదు, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూపిస్తా, ఎస్ కూడా చూపిస్తా మీకు. ఇదిగో, ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఈ విషయం తెలిసిందే. సారీ, ఏంజల్ కార్డ్స్ తీయడం మర్చిపోయాను. ఎందుకో ఈరోజు నెగిటివ్ కార్డ్స్ ఎక్కువ రావడం వల్ల నేను ఏంజల్ కార్డ్స్ని మర్చిపోవడం అనేది జరిగింది. ఓకేనా? రికవరీ, కొంతమంది రికవరీ అవుతారంట. ఓకేనా? అందరూ కాదు, కొంతమంది. ఓకేనా? ఎస్, అన్నీ మంచిగా జరుగుతాయండి, మీరేం బాధపడద్దు. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ ద హెల్త్, మీ హెల్త్ అట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, నెక్స్ట్ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా నాట్ ద రైట్ టైం, కొంతమందికి, అందరికి కాదు. లుక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు చూసేవన్నీ కరెక్టే, మళ్ళీ ఎస్ వచ్చింది. ఓకేనా? ఓకే అండి, ఈ రీడింగ్ చూసిన వారికి ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.